సెగ్మెంట్లో కావచ్చు. అసలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అంచనాలేంటి, ఎక్కడెక్కడ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఆ పార్టీ చెప్తుంది, ఎక్కడెక్కడ బీఆర్ఎస్కి అలానే బీజేపీకి గట్టి పోటీ ఇచ్చామని చెప్పని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు? థ్యాంక్ యూ నవీన్. చాలా రోజుల నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది, 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పని ఖతమవుతుందని చాలా రోజుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలన్నింటికీ తమ సమాధానం రిజల్ట్ ద్వారా చెప్తామని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. నిన్న పోలింగ్ జరిగిన తర్వాత ఈరోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్నటువంటి కీలక నాయకులతోని దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ చేశారు. తాము అనుకున్నటువంటి 14 సీట్లు ఖచ్చితంగా గెలిచి తీరుతాము, ఒకవేళ 14 సీట్లలో కొద్దిగా అటు ఇటు అయినా డబుల్ డిజిట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని హస్తం నేతలు ఒక కంక్లూషన్కి వచ్చారు. ఇక రాష్ట్రంలోని వివిధ రంగాల ప్రజలు తమ ప్రభుత్వంపై విశ్వాసంతో ఉన్నారు. ముఖ్యంగా ఈ 100 రోజుల పాలనతోని తెలంగాణ ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. పలు వర్గాల ప్రజలు తమతోనే ఉన్నారు, తమకు మద్దతు ఇచ్చారని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. అయితే కేవలం వృద్ధుల విషయంలో వృద్ధులకు సంబంధించి 2000గా ఉన్నటువంటి పెన్షన్ని 4000 చేస్తామని కాంగ్రెస్ చెప్పింది, కానీ దాన్ని అమలుపరచలేకపోయింది. దాంతో వృద్ధులకు సంబంధించినటువంటి కొద్ది కన్ఫ్యూజన్ అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంది. మహిళలు బాగా పెరిగింది, ఎందుకంటే పట్టణ ప్రాంతాలతో కంపేర్ చేస్తే. సో 2023 ఎన్నికల సందర్భంగా గతేడాది జరిగినటువంటి ఎన్నికల్లో సో గ్రామీణ ప్రాంతాల్లో ఏ మేరకైతే పోలింగ్ పర్సెంటేజ్ గణనీయంగా పెరిగిందో, అది ఏ విధంగా కాంగ్రెస్ కు ట్రాన్స్ఫర్ అయిందో, సో ఈసారి కూడా ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో ఓటర్లంతా కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. సో మీరు చెప్తున్నట్టుగానే సో రేవంత్ రెడ్డి తన 6 గ్యారంటీ స్కీమ్లో ఇచ్చినటువంటి కొన్ని హామీలు, ఏదైతే ఆసరా పెన్షన్లు కావచ్చు, లేదా మహిళలకు 2500 రూపాయలే కావచ్చు, లేదా రైతులకు సంబంధించినటువంటి రైతు బీమా కావచ్చు, రైతు బందే కావచ్చు, ఈ అంశాల్లో కొంత కాంగ్రెస్ పార్టీ పట్ల రైతులు ఒక అంత అసంతృప్తితో ఉన్నారనేటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి బీఆర్ఎస్ పార్టీ కొంత బలంగానే తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. మరి గ్రామీణ ప్రాంతాల్లో పెరిగినటువంటి ఈ ఓటింగ్, సో ఈ అంశాలన్నిటిపైన సో ఎట్లాంటి ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది, దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఎట్లా చర్చ జరుగుతోంది? మొదటిగా కాంగ్రెస్ పార్టీ కొద్ది కన్ఫ్యూజన్కు గురైంది. రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ ఫైర్ అవుతుందని వాళ్ళు భావించారు. కానీ ఒక విషయంలో రేవంత్ రెడ్డి చాలా సక్సెస్ అయ్యాడు. ఆయన నిర్వహించినటువంటి 27 రోజుల్లో 57 సభలను ఆయన అటెండ్ అయ్యాడు. ఈ 57 సభల్లో మెజార్టీగా ఈ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని ప్రజల్లోకి చర్చ చేశాడు. ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేసి తీరుతానని ఎక్కడ మీటింగ్కు వెళ్తే అక్కడ ఉన్నటువంటి లోకల్ గార్డ్స్ పైన ఒట్టేసి మరి చెప్పినటువంటి నేపథ్యంలో అది విస్తృతంగా చర్చకు వచ్చింది. దాంతోనే రైతు రుణమాఫీకి సంబంధించి 15 ఆగస్టు లోపు ఖచ్చితంగా చేసి తీరుతారని రైతులను కన్విన్స్ చేయగలిగారు. దాని తర్వాత ఇటు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కానీ, ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ విషయాన్ని డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో సభలు నిర్వహించి రైతులతోని కనెక్ట్ అయ్యే విధంగా వాళ్ళు ప్రచారం సాగింది. గతంలో ఇందిరమ్మ పాలనలో ఏ విధంగా ఉండేది, కాంగ్రెస్ పాలనలో రైతులకు చేసినటువంటి బెనిఫిట్, కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులకు రైతు బంధు వేసి మిగతా వాటన్నింటినీ పక్కకి తీసిపెట్టారు. కాంగ్రెస్ వీటన్నిటిని మళ్ళీ తిరిగి రైతులకు ఇస్తామని కన్విన్స్ చేయగలిగారు. వాటికి రైతులందరూ కన్విన్స్ అయ్యారు. రైతులందరూ తమకే ఓటేశారని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఇక దాంతోపాటు ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మరొక అంశాన్ని విస్తృతంగా ప్రజల్లో చర్చకు పెట్టారు. ముఖ్యంగా రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర జరుగుతుంది, రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతుంది అనే అంశాన్ని ప్రజల్లోకి ఎక్కువగా విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ వాళ్ళకు కనెక్ట్ అయ్యారు, వాళ్ళకు ఓట్లేశారని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇక దాంతోపాటు ఒక ఇంటలెక్చువల్ సర్కిల్, ముఖ్యంగా టీచర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి మేధావులు కానీ, ప్రజాస్వామికవాదులు కానీ, సోషల్ మీడియాలో కానీ, తమకున్నటువంటి సర్కిల్లో కానీ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీని ఓడించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అనే ఒక నినాదం తీసుకున్నారు. దానికి అనుగుణంగా ప్రచారం చేశారు అనేది కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశం. దాంతోపాటు ఈ నిరుద్యోగులు, విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో కూడా గత ప్రభుత్వం పెట్టినటువంటి అనేక చిక్కుమడులను ప్రభుత్వం ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వస్తుంది. దాంతోపాటు డిఎస్సి ప్రకటనను కూడా చేసినటువంటి నేపథ్యంలో విద్యార్థులందరూ తమకే కనెక్ట్ అయ్యారు, తమకే ఓట్లేశారని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. మొత్తానికైతే వాళ్ళు అనుకోనటువంటి సెగ్మెంట్లు కూడా, సికింద్రాబాద్లో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని మొన్నటి వరకు అనుకోలేదు. మహబూబ్ నగర్ కూడా టైట్ ఉంటుంది అనుకున్నారు. ఆదిలాబాద్ కూడా తమకు అనుకూలంగా ఉండదు అని మొన్నటి వరకు భావించారు. కానీ తమ అనుకోనిటువంటి స్థానాల్లో కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నిన్న పోలింగ్ అయిపోయిన తర్వాత
అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కాంగ్రెస్ పార్టీతోని కనెక్ట్ అయ్యారు, అక్కడ నుంచి ఇన్పుట్స్ తీసుకున్నారు, ఓటింగ్ సరళీయ విధంగా జరిగింది. ఇటు మహిళలు ఏమంటున్నారు, విద్యార్థులు ఏమంటున్నారు, నిరుద్యోగులు ఏమంటున్నారు, వృద్ధులు ఏమంటున్నారు, ఇట్లా వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రజల నుంచి ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత ఒక కాన్ఫిడెంట్గా అయితే వచ్చారు. తాము అనుకున్నటువంటి 14 సీట్లు వస్తాయి, ఒకవేళ అటు ఇటు అయితే 13 అయితే ఖచ్చితంగా వస్తాయి. కానీ దీంతో పాటుగా రేవంత్ రెడ్డి ఒక సవాల్ చేశాడు, బీఆర్ఎస్ని ఒక్క సీటు కూడా గెలవనీయమని ఒక శపథం చేశాడు. ఒక మెదక్లో తప్ప మిగతా వాటిలో వాళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉందని హస్తం నేతలు చెప్తా ఉన్నారు. మెదక్లో కూడా డిపాజిట్లు వస్తే 2వ స్థానానికో 3వ స్థానానికో పరిమితం అవుతారు, కానీ ఒక్క సీటు కూడా రాదు. ఈ ఎన్నికలను రెఫరెండంగా మేము ప్రజలకు అప్పీల్ చేశాం. ఈ 100 రోజుల పాలనకు ప్రజలు పట్టం కట్టారు. ఇక మిగతా 5.5 ఈ మిగతా కాలం అంతా చాలా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని ఆ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఇక దాంతోపాటు రాహుల్ గాంధీ చివరి రోజుల్లో విడుదల చేసినటువంటి వీడియోస్లను కూడా కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. ఇటు బీజేపీ 10 సంవత్సరాల్లో తెలంగాణకు ఏమీ ఇవ్వలేదు, వీళ్ళు ఎన్ని ప్రపోజల్స్ పెట్టినా బీజేపీ మాత్రం గాడిద గుడ్డు మాత్రమే తెలంగాణకు ఇచ్చిందనే ప్రచారాన్ని విస్తృతంగా చేశారు. ఇవన్నీ ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యామని కాంగ్రెస్ నేతలు భావిస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ని ఖచ్చితంగా రీచ్ అవుతామనే కాన్ఫిడెంట్లో కూడా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే విధమైన స్ట్రాటజీతోని ముందుకు వెళ్ళి తాము అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అయ్యారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తాము అనుకున్నటువంటి టార్గెట్ను ఖచ్చితంగా రీచ్ అవుతామనే కాన్ఫిడెంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేటువంటి అభ్యర్థుల్లో కూడా ఒకంత ఆత్మవిశ్వాసం అయితే కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలకు, అలానే వచ్చే మంత్రివర్గ విస్తరణ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా పెద్ద పరీక్షగానే మారాయి. సో ఆయా నియోజకవర్గాలలో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తారో వాళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి తర్వాత జరిగేటువంటి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో మంచి ప్రాధాన్యతను ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేసేటువంటి అభ్యర్థుల విషయంలో అయితే కొంత సస్పెన్స్ కొనసాగుతోంది. అది చేవేల నుంచి పోటీ చేస్తున్నటువంటి రంజిత్ రెడ్డి కావచ్చు, లేదా సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నటువంటి దానం నాగేంద్రే కావచ్చు, లేదా వరంగల్ నుంచి పోటీ చేస్తున్నటువంటి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య కావచ్చు. సో